దేవునికి స్తోత్రము. ప్రియులారా, మరి గర్వాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. పార్ట్ 1లో మనము కుల గర్వాన్ని గురించి, తర్వాత ధన గర్వాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాము. ఈ పార్ట్ 2లో మరి మరొక గర్వాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాం. మన మూలవాక్యం ఏదంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసును. నాశనానికి ముందు గర్వము. ప్రియులారా, ఈ గర్వము మొట్టమొదట సృష్టిలో పుట్టినది అని గ్రహించాలి. సృష్టిలో పుట్టిన మొట్టమొదటి పాపం ఏమన్నా ఉందంటే అది గర్వము ప్రియులారా. కాబట్టి ఈ గర్వము కారణమున ఈ గర్వానికి కారణం ఏమనంటే లూసిఫర్ కదా. ఇతడు దేవుని ప్రధాన దూత. వాడు గర్వించినాడు కనుక అప్పుడు అపవాది సైతానుగా మారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాము. ఈ గర్వము నానా రూపాలుగా మనుషులను తన కైవాసము చేసుకుంటా ఉంది. ఈ గర్వము కొందరికి కుల గర్వం అంటగట్టింది, కొందరికి ధన గర్వము అంటగట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రకరకాల గర్వాన్ని సైతాను మానవుల్లో కల్పించింది. మనం ఇప్పుడు 3వ గర్వానికి వస్తాము. 3వ గర్వం ఏంటంటే అందము. ప్రియులారా కదా, ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరూ అందమును ప్రేమిస్తా ఉన్నారు, అందాన్ని ఇష్టపడతా ఉన్నారు. మరికొరు అందమును బట్టి గర్విస్తా ఉన్నారు మరికొందరు ప్రియులారా కదా. ఇంకా కొంతమందికి ఉన్న అందము చాలక అధిక అందం కోసము రకరకాల రంగులు పూసుకుంటా ఉన్నారు, రకరకాల రంగులు. మరికొందరు బ్యూటీ పార్లర్లకు వెళుతూ ఉన్నారు. అందుకే ఈ అందాల పోటీలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. మరికొందరు అందమును తట్టుకోలేక యాసిడ్ పోసి అందమును పాడు చేసుకుంటా ఉన్నారు. దేవుడిచ్చిన అందమును గాక ప్రియులారా. మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథములో మనకు అనేక మంది అందమైన వారు కనపడతారు ప్రియులారా. అందమైనటువంటి వారిని మనము చూస్తాము. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథంలో మనము పరిశీలించినట్లే 1వ అధ్యాయము 10వ వచనము. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషంగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలని రాజకిరీటమును ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహస్వేరోసు ఎదుట ఉపచారము చేయు హేమోమాను, బిల్తా, హర్పోనా, బిల్తా, అబాక్త, జేతారు, కర్కాసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతిగా మనం చూస్తా ఉన్నాము ప్రియులారా. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మనము చూస్తా ఉన్నాము. రాజు యొక్క భార్య ఎంతో అందగత్యగా మనము చూస్తా ఉన్నాము. రాజు యొక్క భార్య యొక్క అందాన్ని జనులకు చూపెట్టుటకు రాజు ఏం చేసినాడంటే రాణిని రమ్మన్నాడు. నపుంసకులకు చెప్పినాడు, తీసుకొని రండి, రాణి తీసుకొని రమ్మన్నప్పుడు రాణి రాజు యొక్క మాటను లెక్క చేయలేదు, రాజు యొక్క మాట వినలేదు ప్రియులారా. రాజు యొక్క మాట వినకుండా రాలేదు. రాజుకు దిమ్మ తిరిగిపోయింది. నా మాటనే వినలేదా, నా మాట వినదా అని అక్కడ ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడినప్పుడు, రాజా మీ భార్య నీ మాట వినలేదు కాబట్టి మా భార్యలు కూడా మా మాట వినరు, కాబట్టి రాణికి బదులుగా ఇంకొక రాణిని మనము చూసుకుందామన్నప్పుడు ఆ దేశంలో ప్రియులారా రాజు కొరకు రాణిని వెతుకుటకు పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి చూడండి 2వ అధ్యాయంలో, ఈ సంగతులైన తర్వాత రాజైన అహస్వేరోసు యొక్క ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వస్తీకి ఆమె చేసిన దాన్ని, ఆమెకు నిర్ణయింపబడిన దాన్ని తలంచగా యవన్లకు రాజు పరిచారకులు ఇట్లాంటి అందమైన కన్యకలను రాజు కొరకు వేదకనగును. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ
సమకూర్చి శూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హెగే వంశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నింటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడినో ఆమె వస్తీకి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన గనక అతడు అలాగూ జరిగించెను. వస్తీకి బదులుగా వేరే రాణి వెతకండి అన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చినారు దేశంలో అందగత్తెలందరినీ తీసుకొని వచ్చి ఆ యొక్క అందగత్తెలలో దేవుని నమ్ముకున్నటువంటి వారు ప్రియులారా 5వ వచనము ఎస్తేరు 2వ అధ్యాయం 5వ వచనము షూషాను కోటలో బెన్యామీనుడగు కీసునకు పుట్టిన సిమి కుమారుడగు యాయూరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పిన్న తండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. కాబట్టి రాజుకు రాణ్ణి తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఎస్తేరును కూడా తీసుకొని వచ్చినారు. ఎస్తేరు చాలా అందగత్తే ప్రియులారా కదా. మరి రాజు ముందర నిలబెట్టుటకు వాళ్ళు ఒక పద్ధతి పాటించినారు. 12వ వచనము 2వ అధ్యాయం 12వ వచనము 6 మాసాలు గోపరసంతో 6 మాసములు గోపరస తైలంతోను 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీల పరిమళ క్రియలకు ముగించి రాజునొద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు వద్దకు ఆ విధంగా పోవుచుండెను కదా. అనేకులు వచ్చినారు. వారి వంతు వచ్చినప్పుడు వాళ్ళు రాజు దగ్గరికి వెళుతూ ఉన్నారు. 6 మాసాలు గోపరసంతో 6 మాసములు సుగంధ వర్గములతో వాళ్ళను పరిమళ క్రియలుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కదా. ఎస్తేరు యొక్క వంతు వచ్చింది. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన తండ్రి అయిన అబీహాయిలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు 15వ వచనము. కాబట్టి ప్రియులారా వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క శండుడైన హెగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు కదా. మామూలుగా వాళ్ళు నిర్ణయించినటువంటి వస్తువులు తప్ప, వారు నిర్ణయించినటువంటి అలంకరణ తప్ప ఎస్తేరు ఏమీ కొరకలేదు. మిగతా వాళ్ళు ఇంకా ఏమేమి కావాలనో వాళ్ళకి ఇచ్చేయన్నాడు. వాళ్ళు ఏమేమి అడుగుతారో అవెల్లా వాళ్ళకు ధరింపజేయండి అన్నాడు. అందరికీ అన్ని ధరింపజేసినారు. కానీ ఎస్తేరు నీకు ఇంకా ఏమన్నా కావాలంటే ఆమె వద్దనింది. వారిచ్చిన అలంకరణ తప్ప ఇంకా ఏమీ వద్దనింది. ప్రియులారా హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. 17వ వచనం స్త్రీలందరికంటే ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఎంత గొప్ప విషయమో ప్రియులారా. చాలా మంది అందమును ప్రేమిస్తూ ఉంటారు. దేవుడిచ్చిన అందం కాక రకరకాల అందాలు చేసుకుంటా ఉన్నారు ప్రియులారా. ఎస్తేరు ఆ విధంగా చేసుకోలే. దేవుడిచ్చిన అందంతోనే నిలబడింది. రాజు ఆమెను ప్రేమించాడు. రాజకిరీటాన్ని ఆమెకు పెట్టాడు ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు, పెద్దలు, స్త్రీలు ప్రతి ఒక్కరూ అందమును ప్రేమిస్తూ ఉన్నారు. మరికొందరు అందంను బట్టి గర్విస్తూ ఉంటే ఇంకా కొంతమందికి ఉన్న అందం చాలక అధిక అందం కోసము రకరకాల రంగులు పూసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకానుసారంగా చూస్తే ప్రియులారా మరి దయాన, సౌందర్య, దివ్యభారతి అనే వాళ్ళు మనకు కనబడతారు. వాళ్ళు చాలా అందగత్యాలు ప్రియులారా. చాలా అందగత్యాలు అయినప్పటికీ వారు దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోయినారు. కారణం ఏమంటే అందమును ప్రేమించినారు కానీ దేవుణ్ణి ప్రేమించలేదు. సామెతలు 31:30లో మనం చూస్తే అందము మోసకరము, సౌందర్యము
వ్యర్థము అంటుంది. వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తా ఉన్నారు ప్రియులారా. వ్యర్థాన్ని ప్రేమిస్తా ఉన్నారు కానీ దేవుణ్ణి ప్రేమించలేదు. దేవుని దగ్గరికి రావడం లేదు. తన అందమును బట్టి గర్విస్తా ఉన్నారు. బ్యూటీ పార్లర్లకు వెళుతున్నారు కానీ మందిరానికి రారు ప్రియులారా కదా. అందము చాలక అందం కోసము రకరకాల రంగులు పూసుకుంటా ఉన్నారు. దేవుని వాక్యంలో తమ పాపాలు కడుక్కోవాలని వారికి అర్థం కావడం లేదు ప్రియులారా. అది అశాశ్వతమైనది అందము. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని దేవుని వాక్యం చెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో అందమును బట్టి గర్విస్తున్నామా పరీక్షించుకోవాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి గర్వము గురించి మనము ధ్యానం చేసుకుంటా ఉందాం. అందం అనే గర్వం. నాలుగవదిగా మనం చూస్తే నాలుగవది బలం అనే గర్వం మనకు కనబడుతుంది. బలగర్వము ప్రియులారా, బలగర్వము కదా. మూలవాక్యానికి మనం వెళ్ళినట్లయితే సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును. కాబట్టి గర్వాన్ని గురించి మనము ధ్యానించుకుంటా ఉంటాము. మొట్టమొదటి గర్వము కుల గర్వము, రెండవదిగా ధన గర్వము, మూడవదిగా అందమనే గర్వము, నాలుగవదిగా బల గర్వం మనం చూస్తున్నాం. అనేక మంది వారికి ఉన్న బలమును బట్టి గర్విస్తా ఉంటారు ప్రియులారా. మరికొందరు ఈ బలం కొరకు ఎన్నెన్నో మందులు, ఆహారము, పండ్లు తింటూ ఉంటారు బలము రావాలని, బలం పెరగాలని. కొందరు ఈ బలం కొరకు ఎన్నెన్నో ఉరుకులు పరుగులు తీస్తా ఉన్నారు ప్రియులారా. వ్యాయామాలు కుస్తీలు చేస్తా ఉన్నారు. కారణం ఏమంటే బలము పెరగాలి. బలము పెంచుకొని ఏం చేస్తారు ప్రియులారా? బలం వలన ఏమన్నా లాభం ఉందా అంటే ఏమీ లాభం లేదు కదా. అనేక మందికి ఉన్న బలమును బట్టి, వారికి ఉన్న బలమును బట్టి గర్విస్తూ ఉంటారు ప్రియులారా. నా కండలు చూడు ఎంత ఉన్నాయో, కొడితే ఏటుకు చస్తూ ఉంటారు ప్రియులారా. మరికొందరు బలం కొరకు ఎన్నో మందులు, రకరకాల ఆహారాలు బలము రావాలని పాలు, గుడ్లు, మాంసము తింటా ఉన్నారు ప్రియులారా. మరికొందరు ఈ బలం కొరకు ఎన్నెన్నో పరుగులు చేస్తూ ఉన్నారు కదా. ఇంకా మనం చూసినట్లయితే వ్యాయామాలు చేస్తూ ఉన్నారు, కుస్తీలు చేస్తూ ఉన్నారు ప్రియులారా. ఆ విధంగా బలం పెరుగుతుందని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనకు గొల్యాతు కనబడతాడు ప్రియులారా. ఈ గొల్యాతు ఎలాంటి వాడంటే సామెతల గ్రంథంలో మనం చూస్తాము. సామెతల గ్రంథము బైబిల్ గ్రంథంలో మనం పరీక్షించినట్లయితే మొదటి సమయంలో 17వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తాము. డాలు మోయివాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచీచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపవశనయుండుట చూచి అతన్ని తృణీకరించెను కదా. దావీదు ప్రియులారా కదా ఇశ్రాయేలును బెదిరిస్తా వచ్చినాడు, భయపెడతా వచ్చినాడు ఈ గొల్యాతు ప్రియులారా. ఈ గొల్యాతు దెబ్బకు ఇశ్రాయేలు అందరూ వణికిపోతా ఉన్నారు. వాటితో పోట్లాడడానికి ఎవరికి ధైర్యం సాలలేదు. ఈ ఫిలిస్తీయుడు వాడు ఛాలెంజ్ వేస్తా ఉన్నాడు, నేను ఫిలిస్తీన్ల తరపున వస్తాను, మీ తరపున ఎవరినొకరిని పంపేరు, నేను వాడు పోట్లాడతాము, నేను చస్తే మేము మీకు బానిసత్వం చేస్తాము, నేను వాడిని చంపితే మీరు మాకు బానిసలు కావాలని ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు. ఇట్లా 40 రోజులు వాడు ఛాలెంజ్ విసురుతూ వచ్చాడు. దావీదు కుమారుడైన యెస్సై దావీదును పిలిచి, ఎవరే అన్నలు యుద్ధంలో ఉన్నారు, పోయి చూసి రాపో, వారి సమాచారము తెలుసుకొని రాపో అని పంపించినాడు. దావీదు వచ్చేసరికి వీడు పరాక్రాలు చేస్తా ఉన్నాడు. దావీదు చూసినాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని బిడ్డల్ని ఈ విధంగా మాట్లాడతాడా, నేను పోతా వాడితో నేను పోట్లాడుతా అన్నాడు. ఈ సమాచారాన్ని వీడు తీసుకొచ్చి రాజుకి చెప్పినారు. ఎవడో ఆ బాలుడు తీసుకురమ్మన్నప్పుడు ఆ యొక్క దావీదును రాజు దగ్గరికి తీసుకొని వచ్చినారు. రాజు దగ్గరికి వచ్చేసరికి వాడు చూస్తే చాలా చిన్నగా ఉన్నాడు, చాలా పొట్టిగా ఉన్నాడు, బాగా అందంగా ఉన్నాడు ప్రియులారా.
నువ్వు వానితో పోట్లాడతావా అని రాజు అడుగుతా ఉన్నాడు ప్రియులారా. సౌలు రాజు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు అంటున్నాడు ప్రియులారా. మొదటి సమయంలో 17:33 నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో నేను. అందుకు దావీదు సౌలుతో ఏమంటున్నాడు, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటియో వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డమును పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. నీ దాసుడైన నేను ఆ సింహము ఎలుగుబంటి నుండి తప్పించినే జీవం గల దేవుని సైన్యంను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు రాజు అంటున్నాడు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండుగా. కానీ దావీదుతో నేను దావీదు పిలిచి యుద్ధ వస్త్రాలు అన్ని ధరించినారు. 38 వచ్చిన పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రాలను దావీదులకు ధరింపజేసి రాగి శ్రీరామ ఒకటి అతనికి కట్టి యుద్ధము కవచమును తొలగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడక లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగిన లేని చూసుకున్న తర్వాత దావీదు ఇవి నాకు వాడక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసినాడు. ప్రియులారా, తన కర్రను చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. డాలు మోయేవాడు తనకు ముందు నడువగా ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారదూసి అంటా ఉన్నాడు. దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రనివాడు రూపవసిన ఎండుట చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వస్తున్నావే, నేను కుక్కనా అంటున్నాడు. ప్రియులారా కదా, దావీదు చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించినాడు. రా, నువ్వు నా దగ్గరికి రా, నీ మాంసం ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతురని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అంటా ఉన్నాడు. దావీదు నీవు కత్తి ఇటు బల్యమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేళ్ల దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వస్తా ఉన్నాను అని ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు. దావీదు కొడుక ఏమాత్రము తగ్గలే. వాడు అంత ఎత్తు, అంత లావు, అంత బలం ఉన్నప్పటికీ దావీదు ఏమాత్రము భయపడలేదు, ఏమాత్రము జంకలేదు. ప్రియులారా, ఎందుకంటే దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు కదా. గొల్యాతు పక్కల దావీదు నిలబడితే వారి మోకాళ్ళ కాడికే ఉంటాడు కదా. గొల్యాతు పక్కల దేవుని పెట్టి చూస్తా ఉన్నాడు దావీదు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు ప్రభు. ఇప్పుడు గొల్యాతు పక్కల యేసు ప్రభువుని పెట్టి చూస్తే వాడు ఎక్కడ చెప్పు కాలు కాడ గుడుక ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఆ విధంగా దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ ఫిలిష్తీయుని మీదకి యుద్ధానికి వెళ్ళినాడు. పోత 5 రాళ్లు ఏరుకున్నాడు యొర్దాను నదిలో. 49 వచనము. తన సంచిలో చేయివేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాడిని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గం లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. ఖడ్గం లేకుండా, ఈట లేకుండా ప్రియులారా ఫిలిష్తీయుని చంపినాడు. ప్రియులారా, చంపి వేసినాడు, వాని తల తెగ నరికినాడు. ప్రియులారా, మరి ఈ దినాల్లో అనేకులు నా బలం ఎంతో తెలుసా, బల గర్వాన్ని బట్టి, బలమును బట్టి గర్విస్తా ఉన్నారు. ప్రియులారా, ఈ విధంగా మనకు అనేకులు కనపడతారు బైబిల్ గ్రంథంలో. న్యాయాధిపతులు 16:28 సంసోను కూడా మనకు కనపడతాడు. తన బలమును బట్టి గర్వించి ఫిలిష్తీయుల చేతిలో చనిపోయినాడు. ప్రియులారా, గాఢద దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి వాడు కదా. న్యాయాధిపతులు 6:11 చూస్తే గిద్యోను
దేవుడిచ్చిన బలమును బట్టి గర్వించక శత్రువులను హతమార్చాడు. దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని బట్టి గర్విస్తా ఉన్నావా? నీ బలము పనికిరాదు ప్రియులారా, నీ బలము పనికిరాదు. ఫిలిష్తీయుడు గొల్యాతు ఎంతో బలం కలిగిన వాడు, దేవుని ముందర పని చేయలేదు. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, దావీదు దేవుడిచ్చిన బలమును బట్టి గర్వించక శత్రువైన గొల్యాతును చంపివేశాడు ప్రియులారా. కాబట్టి మనం లోకానుసారంగా మనము చూసినట్లయితే మనకు మైక్ టైసన్ ఇతడు ఎంతో బలవంతుడు, అంత బలహీనుడైపోయినట్లుగా మనం చూస్తాము. బ్రూస్లీ కనబడతాడు ప్రియులారా, ఇతడు తన బలం బట్టి గర్వించినాడు గాని చివరికి అతడు భయంకరంగా చనిపోయాడు. బ్రూస్లీని కొట్టేవాడు ఎవడు లేడు ప్రపంచంలో. ఎవడు బ్రూస్లీతో ఫైట్ చేయలేడు. ఎవడు వచ్చినా వాడిని ఏటుకు కొట్టేస్తాడు, అంత బలవంతుడు. అయితే చివరికి అతడు భయంకరంగా చనిపోయాడు, హీనంగా చనిపోయాడు ప్రియులారా. చివరిగా మనం ఒక వాక్యం చూసుకొని సామెతలు 29:23లో మనం చూస్తే, ఎవని గర్వము వానిని తగ్గించును. గర్వపడుతున్నావా? నీ బలాన్ని బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ అంతస్తును బట్టి గర్విస్తున్నావా? ప్రియులారా జాగ్రత్త. దేవుణ్ణి బట్టి గర్వించు. దేవుడు నా పక్షాన ఉన్నాడని గర్వించు. గర్వించిన ఫిలిష్తీయుడు ఏమైపోయాడు ప్రియులారా? గర్వించిన సంసోను ఏమైపోయాడు? కాబట్టి దావీదుకు దేవుడిచ్చిన బలంను బట్టి గర్వించక శత్రువైన గొల్యాతును చంపినాడు ప్రియులారా. గర్వించకూడదు నీకు ఇచ్చిన బలంను బట్టి కదా, దేవుణ్ణి బట్టి నీవు గర్వించేవాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ప్రియులారా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఎన్ని నిమిషాలైంది?